ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు ఎంపీ అరవింద్. ఘటనకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను సీఎం పట్టించుకోవటం లేదని, 15% ఓట్ల కోసం ఎంఐఎంకు సీఎం సపోర్ట్ చేస్తున్నారని అరవింద్ మండిపడ్డారు. రేవంత్ కేబినెట్ లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్, శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోద్దు, మళ్ళా శ్రీధర్ బాబు శ్రీధర్ బాబా ఇతడా, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే, బట్టి అక్రమార్క చేసుకో, విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు, బట్టి అక్రమ్ మంచిగా ఉంది ఈజీగా. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, ఇంత పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు వీళ్ళు. దీనికి ఏమాంతరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి. ఈయనకే పంచాయత కాదు, మనచేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఇక రేవంత్ కేబినెట్లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్, శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోద్దు, మళ్ళా శ్రీధర్ బాబు శ్రీధర్